హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందచేయడం కోసం ఈ ఛానల్ అయితే సెపరేట్‌గా క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈరోజు వీడియోలో మనం రైల్వే నుండి విడుదలైన ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం. ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ జోన్ వెబ్‌సైట్‌లో మీకు కానిస్టేబుల్ ఎస్ఐ 2 నోటిఫికేషన్స్ కూడా మనకు అప్డేట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎస్ఐ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకి మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏప్రిల్ 15వ తారీఖు నుండి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే రేపటి నుండి మే 14వ తారీఖు లోపల మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు గనక ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే గనక సో మీరు మే 15 నుండి మే 24వ తారీఖు లోపల అయితే చేసుకోవచ్చు. ఓకే. సో క్రియేట్ అకౌంట్‌లో మాత్రం కెనాట్ బి మోడిఫైడ్ అని చెప్పి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా అయితే క్రియేట్ చేసుకోండి. మీరు ఆల్రెడీ రీసెంట్‌గా ఏఎల్‌పీ టెక్నీషియన్‌కి సంబంధించి ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే డైరెక్ట్‌గా లాగిన్ అయ్యి అప్లై చేయొచ్చు. లేదా వాటికి మేము అప్లై చేయలేదు అనుకుంటే గనక మీరు ఫ్రెష్‌గా వెబ్‌సైట్‌లోకి వెళ్లి రైల్వేకి సంబంధించి ఏదైనా జోన్ వెబ్‌సైట్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. మనకి పే స్కేల్ 21,700 ఉంటుంది. దీనికి అదనంగా అలవెన్సెస్ యాడ్ చేసుకుని సాలరీ వస్తుంది. వయసు జనరల్‌గా కానిస్టేబుల్‌కి 18-25 సంవత్సరాల లోపు ఉంటుంది. కాకపోతే 3 సంవత్సరాలు కోవిడ్ రిలాక్సేషన్‌తో కలిపి 18-28 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఇచ్చారో, ఈ ఏజ్ మీకు 1/7/2024 నాటికి చెక్ చేసుకోవాలి. మీరు ఎస్సీ, ఎస్టీ అయితే అదనంగా 5 సంవత్సరాలు అంటే 28+5, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 28+3 దాకా కూడా అప్లై చేయొచ్చు. టోటల్‌గా 4,208 ఖాళీలైతే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌లో మహిళలకు అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళకి 15% వేకెన్సీస్ అనే వాటిని రిజర్వేషన్ అయితే చేయడం జరుగుతుంది. రైల్వేలో ఎన్‌టీపీసీ, గ్రూప్ డి గాని, జేఈ గాని ఏ ఇతర నోటిఫికేషన్‌లోనూ కూడా మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ అయితే ఇవ్వరు. కేవలం రైల్వేలోని ఆర్‌పీఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్‌కి మాత్రమే మహిళలకు ప్రత్యేకంగా 15% పోస్టులు అయితే రిజర్వేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మహిళలు ఎవరైతే ఉన్నారో అప్లై చేయాలనుకుంటున్నారో మీకు హైట్ గాని ఇవన్నీ సరిపోతాయి. మిస్ అవ్వకుండా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అప్లై చేయాలనుకున్న వాళ్ళు రూ. 500 ఫీజు పే చేయాలి. మీరు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, మైనారిటీ ఆర్ ఈబీసీ చాలామంది ఈబీసీకి, ఈడబ్ల్యూఎస్‌కి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 500 పే చేయాలి. ఈబీసీ వాళ్ళు మాత్రమే అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాన్యువల్ ఇన్‌కమ్ 50,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈబీసీ ఇస్తారు. ఇది చాలా చోట్ల కూడా ఇవ్వట్లేదు. కాబట్టి మీరు ఇబ్బంది పడతారు. సో మోస్ట్‌లీ ఈ ఆప్షన్ అనేది ఎవరు కూడా పెట్టకండి. పెట్టేలా ఉంటే కన్ఫర్మ్‌గా క్లారిటీగా తెలుసుకొని ఈబీసీ సర్టిఫికేట్ మీకు వస్తుంది అనుకుంటేనే పెట్టండి. లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. ఎవరైతే 500 పే చేస్తారో ఎగ్జామ్ రాసిన తర్వాత కొన్ని రోజులకి మీకు బ్యాంక్ చార్జెస్ డిడక్ట్ చేసుకొని రూ. 400 రీఫండ్ వస్తుంది. 250 పే చేసిన వాళ్ళకి బ్యాంక్ చార్జెస్ డిడక్ట్ చేసుకొని రూ. 250 అయితే రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. ఈ రీఫండ్ రావడం కోసం మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇవన్నీ కూడా మిస్టేక్స్ లేకుండా ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఈ డీటెయిల్స్ అనే వాటిని మిస్ చేయకుండా చాలా మందికి కొన్ని బ్యాంక్స్ మెర్జ్ అవ్వడం వల్ల ఐఎఫ్ఎస్‌సి కోడ్ అవి చేంజ్ అయ్యాయి కాబట్టి కన్ఫర్మ్ చేసుకుని క్లారిటీగా చాలామంది ఓల్డ్ పాస్‌బుక్‌ని యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఈ ఐఎఫ్ఎస్‌సి కోడ్ అవి కరెక్ట్‌గా తెలుసుకొని అయితే మీకైతే ఇవ్వండి. అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫీజ్ రిఫండ్ అయితే వస్తుంది. మీకు పరీక్ష ఆన్‌లైన్‌లో కండక్ట్ చేస్తారు. మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ ఉంటుంది. 1:10 రేషియోలో నంబర్ ఆఫ్ పోస్ట్‌లకి మీకు షార్ట్ లిస్ట్ చేసి ఈవెంట్స్ అనేవి నిర్వహిస్తారు. అలాగే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ అనేవి కామన్‌గా అయితే ఉంటాయి. అప్లై చేసుకోవడానికి కేవలం 10వ తరగతి లేదా ఈక్వలెంట్ 10థ్ పాస్ అయిన ఎవరైనా సరే ఉద్యోగాలకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్‌గా ఎగ్జామినేషన్ టైమ్ అనేది 90 నిమిషాలు ఉంటుంది. 120 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 1 మార్కు. 1/3 నెగెటివ్ మార్కింగ్ అంటే మీరు 3 తప్పులు చేస్తే 1 మార్క్ అనేది పోతుంది. మినిమమ్ పాస్ అవ్వాలంటే మనకి అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి 35%, ఎస్సీ, ఎస్టీకి 30% మినిమమ్ రావాలి. ఇవి వచ్చినంత మాత్రాన ఈవెంట్స్‌కి వెళ్ళిపోతారా అంటే కట్ ఆఫ్ అనేది సెపరేట్‌గా ఉంటుంది. ఇది పాస్ అయిన తర్వాత కట్ ఆఫ్ కూడా రీచ్ అయితేనే మీరు నెక్స్ట్ ఈవెంట్స్‌కి అయితే మీకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్‌లో మీకు ఏ సబ్జెక్ట్స్ మీద ప్రశ్నలు ఉంటాయి అంటే అర్థమెటిక్ మీద 35, రీజనింగ్ మీద 35, జనరల్ అవేర్‌నెస్ మీద 50 ప్రశ్నలు అయితే అడుగుతారు. ఇందులో మీకు జనరల్‌గా రైల్వే ఎగ్జామ్స్‌లో అర్థమెటిక్‌తో పాటుగా ప్యూర్ మ్యాథ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. కానీ దీంట్లో మీరు ప్యూర్ మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమెటిక్ ఒకటే అంటే నంబర్ సిస్టమ్, హోల్ నంబర్స్, డెసిమల్, ఫ్రాక్షన్, రిలేషన్‌షిప్ బిట్వీన్ నంబర్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్, పర్సెంటేజెస్, రేషియో ప్రపోర్షన్, యావరేజ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, టేబుల్, గ్రాఫ్స్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్ లాంటి బేసిక్ అర్థమెటిక్ చాప్టర్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. అలాగే రీజనింగ్‌లో 35 ప్రశ్నలకు జనరల్‌గా రైల్వే ఎగ్జామ్స్‌లో అడిగే మనకి కోడింగ్, డీకోడింగ్, అనాలజీ గాని, డెసిషన్ మేకింగ్, ఓకే. స్టేట్మెంట్ కన్క్లూజన్, సిలాయిజం, నాన్ వర్బల్ సిరీస్, ఓకే. ఇటువంటి రెగ్యులర్ క్వెషన్సే మనకి
అడుగుతూ ఉంటారో మీరు ఒకసారి చెక్ చేయండి. అలాగే జనరల్ అవేర్‌నెస్ వచ్చేసరికి మనకి ఎన్విరాన్మెంటల్ అరౌండ్ మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, కరెంట్ ఈవెంట్స్ అనేవి, అలాగే మనకి ఎవ్రీ డేలో మనకి జరిగేవి, అలాగే మనకి ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర, ఆర్ట్, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, స్పోర్ట్స్, జనరల్ సైన్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి. టెక్నీషియన్, ఏఎల్‌పీ లాంటి కొన్ని గ్రూప్ డి ఎగ్జామ్స్‌కి చూసుకున్నట్లయితే హిస్టరీ అనేదైతే మనం చదవాల్సిన అవసరం లేదు. అలాగే జియోగ్రఫీ, హిస్టరీ అనేది ఉండదు. కానీ ఆర్‌పీఎఫ్‌కి జియోగ్రఫీ, హిస్టరీ అనేది కూడా మనం అయితే ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు వాటికి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటే ఓకే. మన మెయిన్ ఛానెల్‌లో సిలబస్ వీడియోలో మీరు కంపారిజన్ చేసి కూడా క్లారిటీగా చెప్పాను. ఒకసారి చెక్ చేయండి. సో, నెక్స్ట్ మనకి ఈవెంట్స్ అనేవి నిర్వహిస్తారు. మేల్ క్యాండిడేట్స్ 1600 మీటర్ల రన్నింగ్‌ని 5 నిమిషాల 45 సెకండ్‌లో కంప్లీట్ చేయాలి. 800 మీటర్ల రన్నింగ్‌ని ఫీమేల్ అయితే 3 నిమిషాల 40 సెకండ్‌లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ మేల్ 14 ఫీట్, హై జంప్ 4 ఫీట్, ఫీమేల్ 9 ఫీట్ లాంగ్ జంప్, 3 ఫీట్ హై జంప్ అనేదైతే ఉంటుంది. అలాగే మనకి ఈ మెజర్‌మెంట్స్ చూసుకున్నట్లయితే అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి మేల్‌కి హైట్ 165 ఉండాలి. ఫీమేల్ అయితే 157 హైట్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అయితే మేల్‌కి హైట్ 160, ఫీమేల్‌కి 152 హైట్ అయితే ఉండాలి. మేల్ క్యాండిడేట్స్‌కి చెస్ట్ అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి 80, అన్‌ఎక్స్పాండెడ్‌లో, ఎక్స్పాండెడ్‌లో 85, ఎస్సీ, ఎస్టీకి అన్‌ఎక్స్పాండెడ్‌లో 76.2, ఎక్స్పాండెడ్‌లో 81.2 అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీకు 1600, 800 మీటర్ల ఈవెంట్‌కి ఒక ఛాన్స్ మాత్రమే ఇస్తారు. లాంగ్ జంప్, హై జంప్‌కి మాత్రం 2 ఛాన్స్‌లు అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే పేపర్ అనేది ఇంగ్లీష్, హిందీతో పాటుగా 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్ అంటే మనకి తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ క్లియర్‌గా 14.1లో మీకు మెన్షన్ చేశారు. అప్లై చేసేటప్పుడు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు తెలుగు అనేది కావాలనుకుంటే గనుక చూజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఖాళీలొచ్చేసరికి మేల్‌కి 3577, ఫీమేల్‌కి 631 ఉన్నాయి. దీంట్లో 10% 420 ఎక్స్ సర్వీస్ మెన్‌కైతే రిజర్వేషన్ ఉంటుంది. మేల్ అన్‌రిజర్వ్డ్ 1450, ఎస్సీ 536, ఎస్టీ 268, ఓబీసీ 966, ఈడబ్ల్యూఎస్ 357, టోటల్‌గా 3577 పోస్టులైతే ఉన్నాయి. ఫీమేల్‌కి అన్‌రిజర్వ్డ్‌కి 256, ఎస్సీకి 95, ఎస్టీ 47, ఓబీసీ 170, ఈడబ్ల్యూఎస్ 63, టోటల్‌గా 631 ఉన్నాయి. మీకు స్టార్టింగ్‌లో చెప్పింది ఇదే. మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ అయితే ఉంటుంది కాబట్టి, గర్ల్స్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఎవరో కూడా, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరో కూడా మిస్ అవ్వకుండా ఈ నోటిఫికేషన్స్‌కి అయితే ఎస్ఐ కానిస్టేబుల్‌కి అప్లై చేసుకోండి. మీరు ఎస్ఐ కానిస్టేబుల్ 2 నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే రెండిటికి అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే లేదు. కాకపోతే 2 కూడా సెపరేట్ అప్లికేషన్స్ పెట్టి సెపరేట్‌గా అప్లికేషన్ ఫీజ్ అనేది అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. సో, పూర్తిగా వివరాలన్నీ కూడా ఏ టు జెడ్ కంప్లీట్‌గా నోటిఫికేషన్‌కి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మీకు ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి డీటెయిల్ వీడియో, అలాగే సిలబస్ డీటెయిల్ వీడియో కూడా మన మెయిన్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో ఎస్ఐ నోటిఫికేషన్‌కి సంబంధించినవి కూడా పూర్తి వివరాలైతే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కూడా ఫాలో అయ్యి, ఆ వీడియో కూడా చెక్ చేసుకొని మీరు ఎలిజిబిలిటీ ఉంటే రెండిటికి కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి ఎవ్రీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే తప్పకుండా జాబ్స్ లైబ్రరీ తెలుగు ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే. థాంక్ యూ.